అనుకుంటారు, దాంట్లో డబ్బులు తినడానికి చేశారు అనుకోరు కదా. వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధి పుట్టడం వల్ల వాళ్ళు సంపాదించిన దాని వల్ల తెలిసింది, తెలియగానే యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ ఇందులో ఏదో దాన్ని ఏదో కావాలని చెప్పి చేసే కుట్ర కాదు ఇది, వీళ్ళు కావాలని చేశారు దాంట్లో. ఇప్పుడు దాంట్లో మొత్తం విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, చూశాక చదివాక, ఈ చెంపత్రాయ్ అనేటటువంటి ఆయన గుడి పెద్ద మనిషి, ఆయన ఏం చెప్తే అక్కడ జరుగుతుంది. ఎందుకు ట్రస్ట్ మొత్తం ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇదంతా ఆయనే చూసుకున్నాడు, వచ్చిన డబ్బులు ఇదంతా. దాన్ని ఆ ట్రస్ట్ వాళ్ళకి లెక్కలు చెప్తుంటాడు. ట్రస్టీ చైర్మన్ చెప్తున్నటువంటి దానికి కాదనే పాత్ర ఎవడుంటాడు బేసిక్ గా, ఎవరికైనా సరే. మిగతా వాళ్ళందరినీ యాడింగే కదా. అతనికి ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు అది వేల కోట్ల రూపాయలని అతనికి తెలుసు వ్యవహారం, 100 కోట్ల రూపాయల వ్యవహారం. అతను ఇప్పుడు డ్రైవర్ నుంచి ఆటో డ్రైవరు ఆటోలో తిరిగేవాడట మొదటి చెంపత్రాయ్. తర్వాత కారు ఇచ్చారు, కారులో తిరుగుతున్నప్పుడు కూడా ఇతను పక్కన కూర్చునేవాడు, అంతా చూసుకునేవాడు. స్వామి స్వామి అంటుంటాడు, తిరుగుతుంటాడు. వాడికి మన మనిషేగా, నా మనిషే కదా అని నువ్వు వెళ్ళి అక్కడ దగ్గర ఉండి చూడరా అన్నాడు. చూసేటప్పుడు, సార్ అక్కడ సరిగ్గా చూడాలంటే మా బావని తెచ్చుకుంటాను సార్ అన్నాడు, మా అక్కని తెచ్చుకుంటాను సార్ అన్నాడు, మా ఇంటి దగ్గర సోన్సో కుర్రోడు సార్ అన్నాడు. ఇవి గవర్నమెంట్ దేవాదాయ శాఖవది కాదు కదా, ట్రస్ట్దే కదా. కాబట్టి ఏం చేస్తారు, సరే పెట్టుకోరా, ఎంత జీతం సార్ ఎంత అయ్యా, ఇట్లాగా అయిపోయింది. అట్లా పెట్టుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాడు. ఇప్పుడు ఉద్యోగాలు కొమ్ముకోవడం కూడా అంటే అందులో కొమ్ముకోవడమే ఉంది, అదేమన్నా పెద్ద నోటిఫికేషన్